హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో క్రిస్మస్ కదండి, క్రిస్మస్ పిండి వంటగా నేనైతే కజ్జికాయలు ఈజీగా కజ్జికాయలు తయారు చేయబోతున్నాను. మరి ఇది ఏ విధంగా తయారు చేయాలో, అలాగే ఇది ఎలా చేస్తే క్రిస్పీగా వస్తాయో మరి మీకు చూడాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా కజ్జికాయలకి నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. చూసారు కదా, మైదా పిండి 1 కేజీన్నర అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాము. మనం లోపల స్వీట్ పెట్టుకున్నా కూడా పైన కంపల్సరీగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే పైది కూడా టేస్ట్గా ఉండాలి కాబట్టి ఉప్పు అయితే వేసుకుందాము. కేజీన్నర వేసుకున్నాం కాబట్టి ఉప్పు అయితే చూడండి, ఇక్కడ 1 స్పూన్ వరకు వేస్తున్నాను, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ కూడా నేను మామూలుగా స్పూన్ కొలతలతో అయితే 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. కాబట్టి ఇలా అయితే వేసేసుకుని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కాగబెట్టుకున్న నూనె వేసుకుందాము. నేనైతే ఇక్కడ నూనె వాడుతున్నానండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇందులో వెన్న కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. అలాగే చాలామంది డాల్డా కూడా వాడుతూ ఉంటారు, కానీ డాల్డా అంతా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే ఆయిలే వేడి చేసి ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కాగబెట్టుకున్న నూనె అయితే వేసుకుందాము. ఈ విధంగా వేడివేడిగా ఉన్న నూనె వేసుకోవడం వల్ల పిండి అనేది గుల్లబారుతుంది. మనం చేసుకునేది ఏదైనా కూడా చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం నూనె వేసుకున్న వెంటనే పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అంతట్లో కూడా ఈ నూనె అనేది కలుస్తుంది. ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి. గరిటెతో కలుపుకోండి, ఎందుకంటే మనకి వేడివేడి నూనె వేసుకున్నాం కాబట్టి చెయ్యి కాలుతుంది. కాబట్టి ఇలాగైతే గరిటెతో కలుపుకోవాలి. ఇలాగా చేతితో కలుపుకునే ముందు గరిటెతో మనం వేడి ఆయిల్ని కలిపేసుకున్నట్లయితే ఇది కొంచెం చల్లగా అయిపోతుంది. కాబట్టి తర్వాత మనం ఈ ఆయిల్ అంతా పిండిలో కలిసేలాగా చేతితో అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు గరిటె అయితే నేను తీసేస్తున్నాను. చేతితో కలిపేసుకుందాము. చల్లబడిపోయిందండి. ఆయిల్ మనకి ఎంతో టైం పట్టదు. ఫస్ట్ వేసినప్పుడు బాగా వేడిగా ఉంటుంది, కానీ పిండిలో కలిపేటప్పటికి ఆ పిండిలో ఉన్న చల్లదనం వల్ల ఆయిల్ అనేది చల్లగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంటుంది, కానీ మనం అయితే ఇలాగా కలిపేసుకోవాలి. ఈ నూనె అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా నూనె పిండి బాగా కలిసేలాగా అయితే కలిపేసుకున్నాను. చూడండి, ఇలా ముద్ద చుడితే ఇలా ముద్ద అవ్వాలి. అప్పుడే మనకి ఇందులో ఆయిల్ అనేది సరిపోయినట్లే. చాలామంది అనుకుంటారు పిండిలో కూడా ఆయిల్ సరిపోవడం ఏంటి అని, కానీ పిండిలోనే పర్ఫెక్ట్గా వేసుకోవడం వల్ల మనకి చేసుకునేది బాగుంటుందండి, కరకరలాడుతూ వస్తుంది. ఇలా అయితే ఉండడం వల్ల ఏదైనా కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ముద్ద అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు అయితే వేసుకుంటూ పిండి కలుపుకుందాం. ఈ విధంగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దగా రావాలి. ఇది మరీ జారుగా ఉండకూడదండి, అలాగని చాలా గట్టిగా కూడా ఉండకూడదు. స్మూత్గా పూరీ పిండి కలుపుకున్నట్లుగా కలుపుకోవాలి. వాటర్ కూడా ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకోవాలండి. నేనైతే ఇలాగా వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ సమానంగా అయ్యే వరకు కలుపుకున్నాను. చూడండి, ఇలా అయితే పిండి కలిపేసేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం వేలిని ఇలా అన్నప్పుడు చక్కగా ఇలా ప్రెస్ అవ్వాలి. ఇది మనకి పర్ఫెక్ట్గా పిండి అయితే కలుపుకోవడం. చూసారు కదా, ఇప్పుడు దీనిని మనం 1 అరగంట లేదంటే 1 గంట పాటు పక్కనైతే పెట్టేసుకోవాలి. మనకి త్వరగా అయిపోవాలనుకుంటే కనుక అరగంట చాలండి. మీకు టైం ఉంది అనుకుంటే 1 గంట అయితే బాగా నానబెట్టుకుంటే మనకి మంచిగా గుల్లగా వస్తాయి,
కజ్జికాయలు చూసారు కదా. ఇప్పుడైతే మనం ఈ పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులోకి పూర్ణం అయితే తయారు చేసుకుందాం. ముందుగా నేనైతే పూర్ణం తయారు చేసుకోవడానికి కజ్జికాయల్లోకి పల్లీలు అయితే ఇలా ఎర్రగా వేయించేసుకున్నానండి. వేయించేసుకుని పొట్టు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. అది కూడా కచ్చా పచ్చాగా చేసుకోవాలి, మరీ మెత్తగా కూడా చేసుకోకూడదు. కచ్చా పచ్చాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇక్కడ దాంట్లోకి ఎండు కొబ్బరి అయితే ఈ విధంగా నేను తురిమేసుకున్నానండి. ఈ విధంగా పెద్దగా వచ్చేటట్టు తురుముకున్నట్లయితే బాగుంటుంది కాబట్టి నేనైతే ఎండు కొబ్బరిని ఇలా తీసుకున్నాను. ఇది నాకు ఒక 400 గ్రాముల వరకు ఎండు కొబ్బరి తీసుకున్నాను. పల్లీలు మన ఇష్టం అండి. ఇది మనకి కొబ్బరి ఎక్కువ కావాలంటే కొబ్బరి ఎక్కువ వేసుకోవచ్చు, లేదా పల్లీలు ఎక్కువ కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరిని 400 గ్రాములు తీసుకున్నాను. అలాగే పల్లీలు అయితే 1/2 కేజీ తీసుకున్నాను, అంటే 500 గ్రాములు తీసుకున్నాను. మనకి ఇందులో ఏది ఎక్కువ కావాలంటే అది వేసుకోవచ్చు, కానీ పల్లీలు ఎక్కువ వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ అనేది. కొబ్బరి లేదా మీకు సమానంగా కావాలంటే కూడా సమానంగా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి ఇది కచ్చా పచ్చాగా అయితే చేసి తీసుకొచ్చి చూపిస్తాను. నేనైతే గిన్నె తీసుకున్నాను. ఈ విధంగా పల్లీల్ని ఇలా కచ్చా పచ్చాగా, అంటే మనకి ఇక్కడ పప్పులుగా కూడా కనిపించవచ్చండి. నేను కొబ్బరి మనం తురుముకున్నాం కదా, దాంట్లో మిగిలింది కూడా ఇందులో వేసేసాను. ఇలా ముక్కలు ఉన్నా కూడా బాగుంటుంది. చూడండి, పల్లీలు ఇలా అయితే పలుకులుగా కనిపించాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నవిలేటప్పుడు తినేటప్పుడు బాగుంటుందండి. చూసారు కదా. ఇప్పుడు ఇది ఇందులో నేను వేసేస్తున్నాను. మిగిలింది కూడా వేసేసుకుందాం. చూడండి, ఇలాగైతే వేరుశనగ గుళ్ళని నేను కచ్చా పచ్చాగా దంచుకున్నాను. అక్కడక్కడ మనకి పలుకులు కూడా ఉంటాయి, చూసారా, ఇలాగా పలుకులు కూడా ఉంటాయి. ఏం పర్వాలేదు, చాలా బాగుంటుంది ఇలాగైతే. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసేసుకుందాం. చెప్పాను కదండి, నేనైతే 500 గ్రాముల పల్లీలు తీసుకున్నాను. అలాగే కొబ్బరి అయితే 400 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. దీన్ని మనం ముందు గరిటెతో కలుపుకున్న తర్వాత చేతితో కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఈ కొబ్బరి పల్లీలు బాగా కలుస్తాయి. ఇలా ఒకసారి కచ్చపచ్చగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అయితే షుగర్ వేసుకుందాము. ఇక్కడ షుగర్ చూడండి, నేనైతే మనం ఇది రెండు కలిపి 900 గ్రాములు అయింది కదా, అంటే కేజీ వరకు లెక్క వస్తుంది. అటువంటప్పుడు మనం పంచదార కూడా కేజీ తీసుకుంటే పర్ఫెక్ట్గా తీపి అనేది సరిపోతుంది. చూడండి, కేజీ అయితే పంచదార వేస్తున్నాను. మనకి ఇంకా తీపి కావాలనుకుంటే షుగర్ ఇంకా వేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ కావాలనుకుంటే మనకి స్వీట్ అయితే బాగోదు, కాబట్టి మీకు స్వీట్ ఏ విధంగా తినాలనిపిస్తే ఆ విధంగా మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చండి. పంచదార అయితే మీ స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో అసలైంది స్మెల్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా యాలకుల్ని కొంచెం వెచ్చబెట్టి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేశానండి. ఇందులో ఎటువంటి షుగర్ అనేది కూడా నేను వేయలేదు. ఇది డైరెక్ట్గా యాలకులు మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇదైతే ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకుందాం. యాలకుల పొడి వేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా నేను 1 స్పూన్ వేసాను కదా, ఇంకొక 1/2 స్పూన్ కూడా వేస్తున్నాను. మనం ఇందులో ఎటువంటి షుగర్ వేసుకోకుండా డైరెక్ట్గానే మిక్సీ పట్టుకున్నాం కదా, యాలకులు కాబట్టి మనకి సరిపోతుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఇలా కలుపుకోవాలి. చాలామంది పుట్నాలతో కూడా చేసుకుంటారండి. కజ్జికాయలు చేసుకున్నప్పుడు రకరకాల పూర్ణాలు పెట్టుకోవచ్చు. మనకి రవ్వ లడ్డు ఉంటుంది కదండి, రవ్వ అలాగే కొబ్బరి పంచదార కలిపి ఒక పూర్ణం పెట్టుకోవచ్చు. అలాగే నువ్వులు బెల్లం కలిపి చాలామంది అలా కూడా చేస్తారు. అలాగే కొబ్బరి బెల్లం అంటే కొబ్బరి నౌజు కూడా తయారు చేసి పూర్ణం తయారు చేస్తారు. అలాగే పుట్నాలు ఎండు కొబ్బరి పంచదార కూడా ఒక పూర్ణం తయారు చేసుకోవచ్చు. ఇది ఇలా అంతా కూడా బాగా కలిపేసుకుని షుగర్ చెక్ చేసుకుంటే మనకి పూర్ణం అనేది తయారైపోయినట్లే. చూసారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా షుగర్ అయితే సరిపోయిందండి. మరి ఎక్కువగా ఉన్నా కూడా తినలేం కాబట్టి ఇలా అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ కొలతతో మీరు పూర్ణం తయారు చేసుకున్నట్లయితే కజ్జికాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు కజ్జికాయలు తయారు చేసినా ఇదే విధంగా తయారు చేస్తాను. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పూర్ణం అయితే కజ్జికాయల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇది మనకి పంచదార కజ్జికాయలు వేపిన తర్వాత పంచదార అయితే కరిగి కొబ్బరి అలాగే పల్లీలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీరు కజ్జికాయల్లో ఏ పూర్ణం పెడతారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే ఈ పూర్ణం పెడతాను. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం కజ్జికాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి. మరి పెద్దవి తీసుకున్నా కూడా మనం కజ్జికాయ చేసేటప్పుడు అవి మనం చెక్కలో పెట్టి నొక్కుకుంటాం కాబట్టి పిండి అనేది ఎక్సెస్ పిండి అనేది వచ్చేస్తుందండి. అది మళ్ళీ చేసుకోవాలంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇలా చిన్న చిన్న ముద్దలుగా అంటే ముందుగానే చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల ఎక్సెస్ పిండి అనేది చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇలా మనం పిండి తీసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి అయితే ఇలా వేసుకుని ఈ విధంగా మనం దీనిని పల్చగా చపాతీలాగా వత్తుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా అయితే చపాతీని పల్చగా చేసుకోవాలండి, మందంగా ఉండకూడదు. పల్చగా చేసుకున్నట్లయితే మనకి వేగినప్పుడు చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. అదే మందంగా చేసుకున్నట్లయితే కొంచెం సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా పల్చగా చపాతీ చేసుకోవడం వల్ల మనకి కజ్జికాయలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ సైజు అయితే తయారు చేసుకోవాలండి. అంటే మన చెయ్యి ఎంత ఉందో అంత సైజు, కొంచెం ఈ వేలు ఉన్నాయి కదా, ఇలా అయితే ఇంత సైజు చేసుకుంటే మనకి కజ్జికాయ చెక్కలోకి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఇలా కజ్జికాయల చెక్క అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ అంచులకి నూనె అయితే రాసుకోవాలి. ఎందుకంటే మనం నొక్కుకున్నప్పుడు అది అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది కాబట్టి దీనికైతే నూనె రాసుకుందాం. ఇలా బ్రష్తో నేను నూనె అయితే రాస్తున్నాను. ఇది లోపలికి కూడా వెళ్ళేలాగా నూనె రాసుకోవాలండి. అప్పుడే మనకి కజ్జికాయ నొక్కుకున్నప్పుడు దీనికి అతుక్కుపోయి ఒక్కొక్కసారి రాదు. కాబట్టి ఇలా నూనె రాసుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, నేనైతే ముందు నూనె అయితే రాసేసాను. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న చపాతీని దీనిపైన ఇలా పెట్టుకోవాలి. దీనికి ఇలా సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం మిగిలిపోయినా పర్వాలేదండి, ఇటు సైడ్ మాత్రం మిగలకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేవి ఇటు అటు వచ్చేవి తోకల్లా వస్తాయి కదా, ఈ విధంగా కొంచెం తక్కువైనా పర్వాలేదు. కానీ ఇటు మాత్రం సమానంగా కొంచెం ఎక్సెస్ పిండే ఉండాలి. చూసారు కదా, ఇలా అయితే పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా స్పూన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇలా స్పూన్ తీసుకోవడం వల్ల మనం పూర్ణం అన్నిటిలో కూడా సమానంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా స్పూన్ అయితే పెద్ద స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న పూర్ణాన్ని చూడండి, ఇక్కడ ఈ విధంగా పెద్ద స్పూన్ అయితే తీసుకున్నాం కదా, ఇది ఇలా వేసుకోవాలి. మనకి ఇది తక్కువ అనిపించింది అనుకోండి, ఇంకొంచెం ఇలా 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇంత అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా కూడా ఇది బయటికి చిందేస్తుందండి, అంటే బయటికి పిగిలిపోయి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మరీ తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ కాకూడదు. చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్న తర్వాత ఈ సైడ్ మనం వాటర్తో అయితే మనం తడుపుకోవాలి. ఇలా తడుపుకోవడం వల్ల మనకి ఈ ఎడ్జెస్ కలిపి రెండు కూడా స్టిక్ అయిపోతాయి. చూసారు కదా, ఇలాగా ముందు మనం చెక్కకి నూనె రాసుకోవాలి, ఆ తర్వాత చపాతీకి నీళ్లు రాసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ అయితే కింద అప్లై చేసుకున్న తర్వాత వాటర్ అయితే దీనిపైన కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని కజ్జికాయ నొక్కేద్దాం. ఈ విధంగా మనం మడత పెట్టినట్లయితే మనకి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇది బాగా అతుకుపోతుంది. ఇప్పుడు మనం ఈ ఎక్సెస్ పిండిని అయితే ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనం చిన్న ఉండ తీసుకున్నాం కాబట్టి ఇదైతే కొంచెం తక్కువ వచ్చింది. అదే మనం పెద్దవి తీసేసుకున్నట్లయితే మనకి ఇది ఎక్కువ వచ్చేస్తుందండి. మళ్ళీ దీనిని చపాతీ చేసుకోవాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా నొక్కేసుకున్నాం కదా, దీనిని అయితే ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మనకి పర్ఫెక్ట్గా కజ్జికాయ అయితే వచ్చేసింది. దీనిని ఎప్పుడైనా కానీ ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా అయితే కజ్జికాయ వచ్చింది. మనం ఒక పేపర్ అయితే వేసుకుని ఆ పేపర్ మీద ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసుకుని ఇలాగా పేపర్ మీద పెట్టుకున్నట్లయితే మనకి కాల్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం చేసుకోవడమే కష్టం, కానీ తర్వాత ఇవి వేయించుకోవడం చాలా ఈజీ అండి. ఈ విధంగా అయితే తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకొకటి అయితే చేసేసుకున్నాను. చపాతీ చేసుకుని ఈ విధంగా మనం చెక్క మీద పెట్టుకుని పూర్ణం అయితే వేసేసుకోవాలి. ఇలా 1.5 వరకు వేసేసుకుని
ఇప్పుడు దీనిని వాటర్తో ఇలాగా జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇలా అన్న తర్వాత దీనిని ఇప్పుడు ఇలా మడత పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి కజ్జికాయలు అనేది విడిపోకుండా చక్కగా వస్తాయి. ఒకవేళ మీరు పైన నొక్కేసి వదిలేశారనుకోండి, అది విడిపోయి లోపల పూర్ణం అంతా మనం నూనెలో వేయించుకున్నప్పుడు పూర్ణం అంతా బయటకు వచ్చి నూనె అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి ఇవి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే ఇప్పుడు మనం చేసేసుకోవాలి. మనం నూనె రాసుకున్నాం కాబట్టి చెక్కలకి ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా అయితే దీనిని ఇలా బయటికి వంచి అయితే ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఇది కాస్త ఫ్యాన్ కింద పెట్టుకున్నట్లయితే మనం అన్నీ చేసుకునేటప్పటికి ఇవన్నీ కూడా చక్కగా గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా అయితే కజ్జికాయలు తయారు చేసేసుకుందాం. మిగిలినవన్నీ కూడా మీకు తయారు చేసి చూపిస్తాను. చూడండి, నేనైతే కజ్జికాయలన్నీ కూడా ఇలా ముందుగా తయారు చేసి పెట్టేసుకున్నాను. మనం ఇలా ముందు తయారు చేసి పెట్టుకున్నట్లయితే వేయించుకునేటప్పుడు చాలా సులభం అవుతుంది. కాబట్టి ఇవి చేసేటప్పుడు 2-3 ఉంటే పని అయితే మనకి ఈజీగా అవుతుందండి. ఒకళ్ళు ఇలా తయారు చేసినా ఇంకొకరు అయితే వేయించుకోవడానికి కరెక్ట్గా టైం సరిపోతుంది. కాబట్టి ఇలా అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మేము 2 ఉన్నాం కాబట్టి ఇలా ముందుగా కొన్ని అయితే తయారు చేసి పెట్టాము. ఆ తర్వాత ఇవి ఇప్పుడు వేయించేసుకుంటున్నానండి. ఇప్పుడు వేయించుకోవడం కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేనైతే నూనె అయితే పెట్టేసుకున్నాను. చెప్పాను కదండి, పిండి వంటలు చేసుకునేటప్పుడు ఇదే విధంగా పెద్ద బాండీ అయితే వాడుకుంటాం కదా. కాబట్టి ఇలా అయితే నేను పెద్ద బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా మనం తయారు చేసుకున్న కజ్జికాయలు అయితే జాగ్రత్తగా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే స్మూత్గా ఇలా వేసుకోవాలండి. అప్పుడే మనకి నూనె అనేది పైకి చెందకుండా ఉంటుంది. మనం కంగారు పడి దూరంగా ఇలా పైనుంచి వదిలినట్లయితే ఆయిల్ అనేది చింది మీద పడుతుంది. కాబట్టి ఇలా జాగ్రత్తగా స్మూత్గా వదలాలి. ఈ విధంగా మనం పెద్ద బాండీ కాబట్టి ఎక్కువైతే వేసేసుకున్నాను. నేనైతే ఒక 10 వరకు వేసేసాను. ఒక్కొక్కటిగా ఇలాగా రెండో వైపుకి తిప్పుకుందాము. ఇది కొంచెం వేగిన తర్వాత తిప్పుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి. చూసారు కదా, ఇలా అయితే రెండో పక్కకి తిప్పుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి కజ్జికాయలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా కూడా సమానంగా వేగనివ్వాలి. చూసారా, ఇలాగైతే రెండో వైపు కూడా తిప్పేసుకుని మంచి రంగు అయితే రానిద్దాం. ఇప్పుడు వీటిని వేగనిద్దాం. ఇలా చక్కగా అయితే వేయించుకోవాలి. చూడండి, కలర్ అయితే మనకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకొంచెం అయితే వేగనిద్దాము. చూసారు కదా, ఈ విధంగా అయితే కజ్జికాయల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఎక్కువ పిండి వంటల పండగ టైంలో అలాగే ఏదైనా ఫెస్టివల్స్కి చేసుకునేటప్పుడు 2 ఉంటే కనుక పని అనేది సులువు అవుతుందండి. ఇలాగా ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైనా కొంచెం చేసుకోవాలంటే ఈజీగా ఒకళ్ళే చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఈజీగా కజ్జికాయలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కూడా చక్కగా మంచి రంగు అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. చూసారు కదా, రెండు వైపులా చక్కగా వేగిపోయాయి. ఇంకా ఎక్కువ వేగినా కూడా మాడిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం తీసేసిన తర్వాత కూడా వేడి ఉంటుంది కదా, ఆ వేడి వల్ల ఇంకొంచెం కలర్ అయితే వస్తుంది. ఇలాగైతే నేను జాలి గరిటెలకు అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకుందాము. చూసారు కదా, నేనైతే కజ్జికాయలన్నీ కూడా ఈ విధంగా చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే ఇవి మనకి దగ్గర ఒక 20 రోజుల పాటు ఇలాగే ఫ్రెష్గా తాజాగా ఉంటాయండి. చూసారు కదా, చాలా ఈజీగా కజ్జికాయలు అయితే ఇలా తయారు చేశాను. మరి మీకు నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకున్నట్లయితే మనకి చక్కగా కజ్జికాయలు ఎన్ని రోజులన్నా కానీ కరకరలాడుతూ ఉంటాయండి. కానీ గాలి మాత్రం లోపలికి అస్సలు వెళ్లకుండా మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకున్నట్లయితే మనకి కజ్జికాయలు ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉంటాయి. ఒక్కసారి మూత లూజ్గా ఉన్నది పెట్టినట్లయితే మనకి కజ్జికాయలు మెత్తపడిపోయి తర్వాత తినడానికి పనికిరావండి, తినబుద్ధి కాదు. కాబట్టి ఇదే విధంగా మూత ఎప్పుడు తీసినా కానీ గట్టిగా పెట్టుకున్నట్లయితే చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. చూసారు కదా, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా మరి
కజ్జికాయలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ క్రిస్మస్కి ఈ విధంగా కజ్జికాయలు తయారు చేశాను. మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.